హాయ్ అండి. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయోధ్యలో శ్రీ బాలరాముని వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కదండి. అయితే ఈరోజు మా ఇంట్లో పూజ మేము ఎలా జరుపుకుంటున్నాము ఏంటి అనేది మన వ్లాగ్ అండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ఎర్లీ మార్నింగు లేచి నేనైతే ఇంటి ముందు చిమ్మి ఇలా ముగ్గు వేసుకుని ఇలా రంగులు వేసుకున్నానండి. అలాగే నేను పూజకి ముందు రోజే ఇలా పూజ గదిని శుభ్రం చేసుకున్నానండి. శుభ్రం చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే ఎర్లీ మార్నింగు లేచిన తర్వాత స్నానాలు అన్నీ అయిపోయాక పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. వెండివి, ఇత్తడివి, రాగివి, అందులోకి ప్లేట్స్ అలాంటివన్నీ క్లీన్ చేసేసుకుని నీట్గా తుడుచుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ స్టవ్ కట్టు కూడా క్లీనింగ్ అది అయిపోయిందండి. పసుపొట్టు అన్నీ పెట్టేసుకున్నాను. పసుపొట్టు అన్నీ పెట్టేసుకుని బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇక్కడ పూజ వీడియో అయితే తీయలేదు మార్నింగు. ఇంకా మేమైతే పూజ అది కంప్లీట్ అయ్యాక టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ రాముల వారికి పూజ జరుగుతుంది చూడండి. రాముల వారికి పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. నేనైతే ఎక్కువ వీడియో తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేశాను. మాకైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూసే కొద్దీ అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇక్కడ చూసారా, రాముడు, సీత, హనుమంతుడు కలర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. ఎవరు వేశారో ఏమో కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ప్రతి ఒక్కరూ భక్తిపరమైన పాటలతో, కీర్తనలతో కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట ప్రతి నోట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఎంత సంతోషంగా అనిపించిందంటే ఎక్కడ చూసినా ఆయన జపమే చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇక్కడ గుళ్ళో వచ్చేసి అన్నదానం చేస్తున్నారండి. మేము కూడా ఇక్కడే భోజనం అది చేసేసి ఇంటికి వచ్చేసాము. కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత యథాప్రకారం మళ్ళా ఇళ్ళంతా శుభ్రం చేసుకుని, పూజ మందిరం అన్నీ శుభ్రం చేసుకుని, గడపను కూడా ఇలా పసుపు కుంకుమతో పూజించాను. తర్వాత ఎంతో పవిత్రమైన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చాయి కదండి. వాటిని కలుపుకొని ఇలా పూజా మందిరంలో పెట్టుకున్నాను. పూజకి ముందుగా ఇలా నేను పూజ గదిని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. తమలపాకుల పైన శ్రీరామ జయరామ జయ జయరామ అని రాసుకున్నాను. అలాగే రాముల వారికి ఎంతో ఇష్టమైన చామంతి, గులాబీ పువ్వులతో స్వామిని అలంకరించుకున్నాను. దీపారాధన చేసుకుని హారతి ఇచ్చేసాను. అలాగే రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, బెల్లం అయితే నైవేద్యంగా దేవుడికి సమర్పించుకున్నాను. ఈరోజు రాముల వారికి ఇంత సంతోషంగా మనము పూజ చేసుకున్నాము అంటే అది మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. పుణ్యభూమి రామనామంతో పులకరించిపోయింది. హిందువుగా ఏదో సాధించామని సంతోషం, గర్వం, కళ్ళల్లో సంతోషం. ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో కొన్ని కోట్ల మంది భారతీయుల కోరిక నెరవేరి శ్రీరాముడికి పుట్టిన గడ్డ పుణ్యక్షేత్రంగా మారిన ఈ శుభదినాన అంగరంగ వైభవంగా దేవుణ్ణి ప్రార్థించాము. అయోధ్యలో రామ మందిరం ప్రారంభించిన సందర్భంగా మీకందరికీ సీతారాముల అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.